ఒకప్పుడు పచ్చటి చెట్లతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. అక్కడ ప్రతి ఆకులో ఒక పాట, ప్రతి గాలిలో ఒక కథ ఉండేది. ఆ అడవిలో చిన్న గువ్వ చిట్టి ఎల్లప్పుడూ ఆనందంగా ఎగురుతూ ఉండేది. ఆమె స్నేహితులు తెల్ల కుందేలు బన్నీ, పెద్ద ఎలుగుబంటి భీమా, తెలివైన కోతి మోకు ఎప్పుడూ కలిసే ఆడుకునేవారు. ఒకరోజు చిట్టి ఆహారం కోసం దూరంగా వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఆకస్మికంగా బలమైన గాలి వీచింది. ఆ గాలి తాకిడితో చిట్టి ఒక పెద్ద బొల్లగాడు చెట్టు కొమ్మల్లో చిక్కుకుంది. చిట్టి భయంతో, అయ్యో, నేను ఇరుక్కుపోయాను. ఎవరైనా సహాయం చేయగలరా? బన్నీ సానుభూతిగా, కొంచెం బాధతో, చిట్టి, నేను ప్రయత్నిస్తాను. కానీ నేను చిన్నవాడిని. నా శక్తి సరిపోదు. భయపడకు చిట్టి, నేను ఈ చెట్టును కదిలిస్తాను. భీమా, అయ్యో, చెట్టు చాలా ఎత్తులో ఉంది. నేను చేరుకోలేకపోతున్నాను. చిట్టి దిగులుగా చూసింది. కాని మోకు మాత్రం ఆలోచనలో పడ్డాడు. మోకు ఉత్సాహంగా, హే, అందరూ వినండి. మనం కలిసి కృషి చేస్తే చిట్టిని రక్షించగలం. బన్నీ, తాడు తీసుకురా. భీమా, నువ్వు చెట్టు కింద నిలబడు. నేను పైకి ఎక్కి చిట్టిని విడిపిస్తా. మిత్రులందరూ ఒకటిగా పనిచేయడానికి సిద్ధమయ్యారు. అది నిజమైన స్నేహం యొక్క బలం. మోకు చెట్టు ఎక్కి జాగ్రత్తగా తాడు సహాయంతో చిట్టిని విడిపించాడు. చిట్టి ఆనందంతో, హుర్రే, నేను మళ్ళీ ఎగరగలుగుతున్నాను. ధన్యవాదాలు నా స్నేహితులారా. భీమా నవ్వుతూ, మనం కలిసి పనిచేస్తే ఏదీ అసాధ్యం కాదు. ఆ రోజు అడవి ఒక పాఠం నేర్చుకుంది. స్నేహం, సహకారం ఉంటే ఎంత కష్టమైన సమస్య అయినా పరిష్కారం అవుతుంది. స్నేహం మరియు సహకారం జీవితపు నిజమైన బలం.